ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు, పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు. మనం ఏకంగా ఖర్చు పెట్టేది ఎంతో ఒకసారి గుర్తించుకోండి, 2730 కోట్లు. 315 ఎక్కడ, 392 ఎక్కడ, 2730 కోట్లు ఎక్కడో గుర్తుపెట్టుకోండి. అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండే అభిమానం, పేదల పట్ల కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీరు కూడా అధ్యయనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాను నేను, రాష్ట్ర ఆదాయం పెరగాలి, పెరిగిన ఆదాయం పేదవాడికి అందాలి, పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆనందంగా ఉన్నప్పుడే అది నిజమైనటువంటి సమాజం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 62,94,832 మందికి 2,704 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 101 కోట్లు నెలకి ఇస్తున్నాం. గుడిపల్లి మండలం 2,71 లక్షలు ఇస్తున్నాం. బెగ్గిలిపల్లిలో 16 లక్షలు ఇస్తున్నాం. కొత్తగా భర్త చనిపోతే భార్యకు 7,944 పెన్షన్లు కొత్తగా ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే తిరిగి వాళ్ళకి ఇస్తున్నాం, 109 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు తీసుకున్న మళ్ళా ఇస్తున్నాం, 18 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పే చేస్తున్నాం. అంటే నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, వీలైనంత వాళ్లకు పేదలందరినీ కూడా ఎంపవర్ చేయడం, సహాయం చేస్తానే ఉండడం. అదే సూపర్ 6. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఉంది మా ఆడబిడ్డల్లో దేవుని పైన భక్తి కూడా పెరిగింది. మీరు పోవడమే కాకుండా మగవాళ్ళు కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పరిణామం. అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగ పిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు